శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుని ఎలా చూడాలనే దాని మీద ఎవరికి తోచిన రీతిలో వారు అటు పొలిటికల్ పార్టీస్ లో కానీ ఇటు మీడియాలో కానీ వాళ్ళకి తోచిన రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే దీన్ని మనం స్థూలంగా విశ్లేషించినట్టయితే ఒకటి రెండు ఇందులో కీలకమైనటువంటి అంశాలను మాత్రం కొంతమంది మిస్ అవుతున్న సందర్భంగా దీన్ని మనం డీటెయిల్డ్ గా అసలు ఇది విచారణ ఎప్పుడు మొదలైంది, విచారణ అనేటువంటిది దీని మీద పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయా అనేది చూసినట్లయితే విచారణ 10 గంటల 47 నిమిషాలకు మొదలైంది. 10 గంటల 47 నిమిషాలకి మొదలైనటువంటి విచారణ కేవలం 11 గంటల 27 నిమిషాలకి పూర్తి అయిపోయింది. అంటే ఇక్కడ ఇది చాలా కీలకం. టైం ఎందుకు చెప్తున్నానంటే సుదీర్ఘంగా వాదోపవాదాలు ఏమి జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే అప్పటికే ధర్మాసనానికి ఈ అంశానికి సంబంధించి చాలా విస్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంది కాబట్టి వారు అంతకు ముందు ఈ కమిటీ వేయడానికి వాళ్ళ సిట్ బృందాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించడానికి ముందే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమని ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్ గా చెప్పాలన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన రాజీనామా చేయాలి. కానీ మనకు తెలుసు కదా వీళ్ళ అంత తేలిగ్గా గతంలో నాయకుల్లాగా చేసేటువంటి ఇది కాదు. ధర్మాసనం ఈ అంశాన్ని రాజకీయం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసింది. జస్టిస్ గవాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని మేము ఆశిస్తున్నాము అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు ఫలితం ఇంకా పెండింగ్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్కు వెళ్లారు అని చెప్పని ప్రశ్నించారు. నిజానిజాలు తెలియకుండా బహిరంగ ప్రకటన అవసరమా అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. మీకు ఖచ్చితంగా విషయం తెలియకపోతే ఏ ప్రాతిపదికగా మీరు అలాంటి ఆరోపణతో ప్రజల్లోకి వెళ్లారు, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడిగారంటేనే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఇది గమనించాల్సింది. ఒకవైపు ఏమో ఈవో చెప్తున్నటువంటి ప్రకటన ఒక రకంగా ఉంది, ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన మరో రకంగా ఉంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు కూడా వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే విమర్శలు చేసినట్టు అసలు డైరెక్ట్ గా ఇది మీరు చేసినటువంటి రాజకీయం అని చెప్పి ఇవాళ కూడా మళ్ళీ అటువంటివే రిపీట్ అయ్యాయి. వాటి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ రోజు ఉదయం 10 గంటల 27కి మొదలైనటువంటి ఈ చర్చ చాలా ఫాస్ట్ గా 11 గంటల 27 నిమిషాలకి ముగిసిపోయినటువంటి పరిస్థితి అనమాట. దాంట్లో వాళ్ళు అన్నది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ విచారణ ప్రారంభించిన వెంటనే ప్రస్తుతం లడ్డు దేశమంతటా కూడా ఈ టెంపుల్ కి భక్తులు ఉన్నారు, ఆహార భద్రత కూడా ఉంది అని చెప్పని ఎస్జీ చెప్పిన అయితే ఈ ఆరోపణల్లో ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాయే సుప్రీంకోర్టుకి సూచించారు. దర్యాప్తుపై విశ్వాసం కలిగించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణలో ఉండాలని చెప్పని ఆయన ప్రతిపాదించారు. కాబట్టి దేశవ్యాప్తంగా భక్తులు విస్తరించి ఉన్నారని, ఆహార భద్రత కూడా ఆందోళనకరంగా ఉందని ఎస్జీ ఎత్తి చూపించడంతో సిట్ సభ్యులకు వ్యతిరేకంగా తాను ఏమి చేయలేనని చెప్పని, అందులో ఏమి కనపడలేదని చెప్పని కూడా ఇటువంటి రకాలైనటువంటి వాదనలు జరిగాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా కోర్టుకి అంటే ఆయన టీటీడీ తరఫున ఆయన ఇదయ్యారు. అసలు సరఫరాలో కల్తీ జరిగిన దీంట్లో సరఫరా ఏమి జరగలేదు, దానికి సంబంధించిన సేవా పన్ను శాఖ సమాచారం కూడా మా దగ్గర ఉంది, రెడీగా కావాలంటే ఇస్తామని చెప్పి అన్నాడు. ఇంతకంటే కావాల్సిందే ఉంది. కపిల్ సిబాల్ వాదిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయకుంటే అది వేరే విషయం, కానీ నిష్పాక్షికంగా ఒక దర్యాప్తు సంస్థను ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఎందుకని ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఫలితంగా ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్లో చేసినటువంటి ప్రకటనకు జులైలో వెలువడినటువంటి ఈ నివేదికకి కించిత్ సంబంధం లేదు అని ముకుల్ రోహత్గి ఆయన బదిలిచ్చారు. ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సీఎం మాట్లాడారని, అయితే మీడియా మీద పడ్డారు. మళ్ళీ మీడియా కేవలం 4 లైన్లే రాసింది, సందర్భానుసారంగా తీసుకోవాలి కానీ అలా తీసుకోలేదేమో అనేటువంటి
వచ్చే రీతిలో మాట్లాడారు. మాట్లాడితే దీని మీద కూడా కోర్టు తీవ్రంగా స్పందిస్తూ అసలు ఎంత అద్భుతమైనటువంటి కామెంట్స్ చేసిందంటే, ఇక్కడ వారి భాషలోనే నేను మా డైలాగ్స్ లోనే చెబుదాం. అయితే ఇద్దరు సిబిఐ, ఇద్దరు ఏపీ పోలీసులు, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా SFSS ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేస్తూనే, అంటే దీనికి సిబిఐ డైరెక్టర్ ఓవరాల్ గా ఒక పర్యవేక్షణలో ఉంటారు. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, వారు అసలు ఎంత ఇది మాట్లాడారంటే వారి మాటల్లో చెబుతాం. జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ కె విశ్వనాథన్ సెడ్ Supreme Court hasn't gone into the merits of allegations and counters on alleged adulteration of laddus. We won't allow Supreme Court to be used for a political drama. ఎంత డైలాగ్ అండి ఇది. Yes, he said and disposed all petitions saying it is sit will replace one set up by the AP. AP ఏర్పాటు చేసినటువంటి సిట్ ని స్థానంలోనే మేము కొత్తగా మళ్ళీ ఈ సిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ధర్మాసనాన్ని అంటే కోర్టుని మీ రాజకీయ క్రీడల యుద్ధ భూమిగా ఉపయోగించడానికి మేము అనుమతించమనంటే అక్కడే తెలుస్తుంది వీళ్ళ యొక్క వికృత క్రీడా విన్యాసాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ కింద దీన్ని చూడాలి. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దీనిలో కూడా ఈ డైలాగ్ వేయటానికి ముందు వేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకొక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య కూడా చేసింది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కె విశ్వనాథన్ ఇద్దరు కూడా అన్నది ఏంటంటే, మీ రాజకీయ డ్రామాలకు కట్టి పెట్టండి, రాజకీయ నాటకాలను మేము ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పని చెప్తూనే వారు అన్నది ఏంటి అన్నట్లయితే, అసలు ఎందుకు తిరుపతి లడ్డూల యొక్క ప్రమేయంలో ఇది కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి దీన్ని మీరు రాజకీయాలకు ఎందుకు వాడుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఈ తిరుపతి ప్రసాదంతో ముడిపడి ఉన్నాయి. అందుకనే మేము ఇప్పుడు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అంటేనే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడారు అనేటువంటి అవగాహన వారికి ఉంది. అందుకని ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది అందుకనే మీ పొలిటికల్ డ్రామాలు ఆపండి అంటే ఎంత తీవ్రమైనటువంటి పదం ఉండదు. పొలిటికల్ డ్రామాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకున్నారు. తర్వాత వారు వ్యాఖ్యానించింది కూడా ఏంటి, ఆల్రెడీ ఒక దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో మీడియాకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? మీడియా ముందుకు మీ దగ్గర ఏ ఆధారం లేకుండా వచ్చి ఎందుకు మాట్లాడారని అంటే, దాన్ని మళ్ళీ ఈ రోజు కేసు విచారణ ఫైనల్ విచారణ ఉండగానే మళ్ళీ తిరిగి దాన్ని ముఖ్యమంత్రి గారికి, ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు, ఆయనకు అధికారాలు ఉంటాయి, ఆయన ఏమైనా మాట్లాడచ్చు అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చేటువంటి రీతిలో పురంధేశ్వరి గారు మాట్లాడారు. అసలు ఆల్రెడీ దర్యాప్తులో ఉండగా మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారని అత్యున్నత న్యాయస్థానం ఎత్తి చూపితే, అదే స్వామివారి పాదాల కింద అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ అదే మాట మాట్లాడారు. అంటే వీళ్ళకి న్యాయస్థానాల పట్ల కూడా కించిత్ గౌరవం అనేటువంటిది, రాజ్యాంగం పట్ల కానీ కించిత్ విశ్వాసం అనేటువంటిది లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని ఫైనల్ గా కోర్టు వారు చేసినటువంటి ఇదేమిటంటే, ఈ ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు ఏపీ పోలీసులు, ఒక సీనియర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారితో కూడిన ఒక స్వతంత్ర సిట్టుని దర్యాప్తు ఏర్పాటు చేసి దీనికి డైరెక్టర్, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఇది పనిచేస్తుందని చెప్పారు. అయితే ఇక్కడ దీని మీద మళ్ళీ కొన్ని సందేహాలు వస్తున్నాయి. అక్కడ కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే. ఆ కూటమి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీదే మనగలుగుతుంది. కాబట్టి మనకి ఇది నిఖార్స్ అయినటువంటి జడ్జిమెంట్ ఎలా వస్తుందనే సందేహం. ఇక్కడ మళ్ళీ కోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఈ సభ్యుల పట్ల ఎవరికైనా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ తిరిగి మీరు కోర్టు తలుపు తట్టవచ్చు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎలాగూ ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైనటువంటి పోలీసు అధికారులను నియమించుకుంటారనే దాంట్లో కించిత్ సందేహం లేదు. అయితే సిబిఐ అధికారులు కూడా, సిబిఐ అనేటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పావు కింద మారిపోయిందనేటువంటి సర్వత్రా విమర్శ ఉన్నప్పటికీ కూడా అన్ని కేసుల్లో కూడా వాళ్ళు అలాగే వ్యవహరిస్తారనుకోవడానికి వీల్లేదు. ఇది కోర్టు వారు చెప్పినట్టంటే
భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఆ ఇద్దరు సభ్యుల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా స్వామివారి భక్తులు అయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షి లేదంటే స్వామివారి పట్ల భక్తి భయం ఉండి వాళ్ళు నిజాయితీగా రిపోర్ట్ తయారు చేయొచ్చు, లేదా డైరెక్టరే ఆ విధంగా వ్యవహరించవచ్చు ఇలాంటివి అలౌ చేయకుండా. అందుకని ఎక్కడో ఒకసారి మనం కొంత నమ్మాలి. కాబట్టి డెఫినెట్ గా ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఈ తీర్పు వస్తుంది తప్ప పొలిటికల్ గా ఆశించినటువంటి ఫలితాలు రావు అనేది మనం ఖచ్చితంగా విశ్వసించవచ్చు. ఒకవేళ అలాంటి ఒత్తిళ్లే కనుక వస్తే ఆ ఒత్తిళ్లను తట్టుకోలేక ఒక భక్తితోనో భయంతోనో ఏ ఒక్క సభ్యుడైనా బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇది పెద్ద ఎత్తున అల్లరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి ఈ కేసులోనే విచారణ అనేటువంటి జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ పొలిటికల్ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు వారు చెప్పినప్పటికీ కూడా ఇందులో ఒక ఇంటర్నల్ డ్రామా కూడా ఉంది. ఏమిటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే ఆయనకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నడుచుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో అంటే మోడీ గారి చేతిలోకి వెళ్ళిందని చెప్పచ్చు ఈ సిబిఐ ఎంక్వైరీ ద్వారా. సిబిఐ ఎంక్వైరీ అని అంటే వారు డెఫినెట్ గా బాబు గారికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించాలని అంటే మరి ఇటు బీజేపీ ప్రభుత్వం దేవుణ్ణి విశ్వసిస్తుందా లేదా అధికారం కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేస్తారనేది కూడా ఒక ఇంటర్నల్ ఆసక్తికరమైన డ్రామా. అయితే ఈ కేసుకి ఒక గడువు అనేది పెట్టలేదు ప్రభుత్వం, సరే కోర్టు. కాబట్టి ఇది ఎంతకాలం నడుస్తుంది? ఈ నడిచినంత కాలం అయితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడుచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మనోభీష్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నడుచుకున్న తీరు ఇప్పుడు రివర్స్ గేర్ లోకి వెళ్ళింది అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.